విశాఖపట్నంలో రాజధాని విషయం పక్కన పెట్టి కనీసం రైల్వే జోన్ కూడా తెలియకపోయారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఒకటి రాజధాని రైల్వే జోన్. ఇప్పుడు రైల్వే జోన్ గురించి పెద్దగా రైల్వే జోన్ గురించి అంత ఇదిగా చేయాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా మేము రైల్వే జోన్ రాబట్టుకోవాలనుకుంటే రాబట్టుకునే వాళ్ళమే. ఇప్పుడు అక్కడ వాల్టేర్ డివిజన్ కూడా ఒకటి ఉంది. ఆ వాల్టేర్ డివిజన్ని రిటైన్ చేసుకుంటూ రైల్వే జోన్ తీసుకురావాలి. ఇక్కడ మనకు ఒరిస్సా దగ్గరే ఒక రైల్వే జోన్ ఉంది. అదేవిధంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆ కేంద్ర ప్రభుత్వం ఏం వెనక్కి వెళ్ళలేదు. అదేవిధంగా మా యొక్క ఇంటెన్షన్ కూడా ఏంటంటే రైల్వే జోన్తో పాటు ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ తీసుకుని వస్తాము. అదేవిధంగా మా యొక్క ఎజెండా కూడా మొత్తం వికేంద్రీకరణతోనే ముందుకు వెళ్తాము. అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధితోనే ముందుకు వెళ్తాం. సార్, ప్రత్యేక హోదా కోసం ఎంపీలందరూ రాజీనామా చేద్దామని చెప్పి మీ సహచర ఎంపీ రఘురామకృష్ణరాజు నిన్న ప్రతిపాదన పెట్టారు. ఎవరికి పెట్టాడండి? సహచర ఎంపీ అదే ఎవరికి పెట్టాడు ప్రతిపాదన? 25 మంది ఎంపీలు. ఇప్పుడు ఒకటి నేను చెప్పేది, ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే అతను ఒక కామెడీ పీస్. ఇప్పుడు నిన్న కొన్ని ఎల్లో మీడియాలో చూస్తూ ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు G20 సభకు వచ్చినప్పుడు అంట కేంద్ర మంత్రులు వచ్చి ఆహ్వానం పలికారంట. మరి ఏ కేంద్ర మంత్రి కనబడలా, కాకపోతే వీడియోలో ఒకడు కనబడుతూ ఉన్నాడు. అతని పేరు ఎవడంటే ఓ విగ్రాజ్ కనబడుతూ ఉన్నాడు. కేంద్ర మంత్రులు వచ్చి ఆహ్వానం పలికారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిసినప్పుడు మోడీ గారు ఏమో చేతులు వెనకాల పెట్టుకుంటూ ఉన్నారు. ఈయనేమో ఎక్కడ సెకండ్ ఇచ్చి ఆ ఫోటో క్యాప్చర్ చేసి మోడీ గారు కుశల ప్రశ్నలు వేశారని చెప్తారేమో అని ఆయన వెనకాల పెట్టుకున్నారు. ఇక్కడ మీకు క్లియర్గా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు. ఇలా సెకండ్ ఇచ్చి 2 చేతులతో. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చేతులు వెనకాల పెట్టుకున్నారు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన వాల్యూ ప్రధానమంత్రి గారు ఇస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన వాల్యూ ఇస్తూ ఉన్నారు. ఈ తేడాన్ని ప్రజలను గమనించమని కోరుతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రము అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్ళాలని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్సల్యూట్ మెజారిటీ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్రంతో గొడవలు పెట్టుకునో లేకపోతే ఇంకోటి చేసో మనకు ఆంధ్రప్రదేశ్కి నిధులు రాబట్టడం అనేది చాలా కష్టమైన సాధ్యం. ఇవాళ కేంద్రంతో సఖ్యతగా ఉండే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవన్నీ కూడా రాబట్టుకుంటూ ముందుకు వెళ్తాం. సరే, అది మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, ప్రజల్ని ఒకటే కోరుతూ ఉన్నాము. ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చేది ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి, లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని. మరి లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎవరిని ఆయన వారసుడి కింద ప్రకటిస్తారు? ఆయనకైతే అవుట్డేటెడ్ పొలిటీషియన్, వయసు అయిపోయింది. ఎవరికి అవకాశం కల్పిస్తారు? మరి లోకేష్కి అవకాశం కల్పిస్తారు. మరి మిడిమిడి జ్ఞానం ఉన్న లోకేష్ గారి చేతిలో రాష్ట్రాన్ని పెడతామా అని అడుగుతా ఉన్నా. అది కాకుండా మరి ఇదే ఆయన దత్తపుత్రుడు సింగిల్ ఛాన్స్ అంటున్నాడు. మరి ఇవాళ మాట్లాడే మాటకి నిన్న మాట్లాడిన మాటకి పొంతనుండదు. మరి అలాంటి అన్స్టేబుల్ పొలిటీషియన్ చేతిలో రాష్ట్రం పెడతామా? ఇవాళ రాష్ట్రంలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ ఇంట్లో మీ కుటుంబంలో మంచి జరిగితే అవకాశం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంటింటికి కూడా మేము గడప గడపకి ఇంటికి వెళ్ళి అడగగలుగుతున్నామని అంటే ఆ ఇంట్లో ఎంతో కొంత లబ్ధి చేకూరితేనే కదా మేము ఇంటికి వెళ్ళి అడుగుతాము. సో ఆ రకమైన రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చాము. ఖచ్చితంగా ప్రజలకు మంచి జరిగితేనే మాకు అవకాశం ఇస్తారు. అది ప్రతి ఇంటింటికి కూడా మంచి జరిగిందని మేము పూర్తిగా నమ్ముతున్నాము. ఆ రకంగానే ముందుకు వెళ్తాం. ఎందుకు వెళ్దాం? ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎంత దూరమైనా వెళ్తాం. మీరు దానికి ఏ భాష తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీరేమో షేక్ హ్యాండ్ ఇచ్చారంటున్నారు, ఆయన వాళ్ళేమో షాక్ ఇచ్చారు. ఈ దెబ్బకి సీఎం చంద్రబాబు వచ్చి కడప పర్యటన రద్దు చేస్తున్నాడు. అదే మరి ఎల్లో వాయిస్ అలానే ఉంటుంది, నేనేం చెప్తాను. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి గారిని ఇప్పుడు మీడియా రిలీజ్ చేసింది, మీరు చూసారో లేదు. ఆయన చంద్రబాబు గారు నమస్కారం పెడతా ఉంటే మోడీ గారు చేతులు ఇలా వెనక్కి పెట్టుకుంటున్నారు. అదే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు 2 చేతులతో షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. అదే మీకు ప్రక్రియ మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒంటికాల మీద లేచారు లాస్ట్ ఎలక్షన్స్లో మోడీ గారిని ఓడించమని.
మరి ఆ రకంగా మాట్లాడిన వ్యక్తి, నేను ఇంకో అంశం కూడా చెప్తాను, మార్నింగ్ కూడా ఒక మీడియాలో ప్రస్తావించా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు ఎక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి ధర్మ పోరాట దీక్షలు చేశారని అడుగుతాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడి నుంచి నిధులను డైవర్ట్ చేసి ఇక్కడ దీక్షలు చేయడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఈ రకమైన గోల్మాల్ చేసిన వ్యక్తులను ఏమనాలో మీరే ఆలోచించండి. ఓకే.